మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు కథలోకి పెడదామా? అమ్మా, బాబుకి మళ్ళీ బాగా జ్వరం ముంచుకొచ్చిందమ్మా. పని మనిషి రాజమ్మ స్నిగ్ధ ఆఫీస్కి ఫోన్ చేసింది. అరే మళ్ళీనా? సిరప్ వేసావా అంది సిస్టంలో ఫైల్ క్లోజ్ చేస్తూ. వేశానమ్మా, కానీ ఒళ్ళు బాగా కాలిపోతోంది. కొంచెం కంగారుగా అనిపించి ఫోన్ చేశానమ్మా అంది. అంటే అనిల్ ఇంట్లో లేడా అడిగింది స్నిగ్ధ. ఇందాక ఎవరో ఫోన్ చేస్తే అయ్యగారు హడావుడిగా బయటకు వెళ్ళిపోయారమ్మా. ఇంత రాత్రివేళ 12ంటికి నిన్ను పిల్లాన్ని వదిలేసి బయటకు వెళ్ళాడా? నేను నైట్ ఆఫీస్కి వెళ్ళానని తెలుసు కదా. నమ్మలేనట్లుగా అంది. రాజమ్మ ఏమీ జవాబు చెప్పలేనట్టుగా అదేనమ్మా, కానీ సారు ఫోన్లో ఇబ్బందిగా అంది. సరేలే, ముందు వాడి తల మీద తడిగుడ్డ వేసి తీస్తుండు, నేను సార్తో మాట్లాడతాను. ఎవరో ఒకళ్ళం త్వరగా ఇంటికి వచ్చేస్తానులే, కంగారు పడకు. ఫోన్ పెట్టేసి అనిల్కి కాల్ చేసింది. హాయ్ స్వీట్ హార్ట్, ఏంటి మరి ఇంత రాత్రివేళ నీకు గుర్తొచ్చాను? కొంపతీసి మూడ్గా అని వచ్చేసిందా కొంటిగా అడిగాడు. అతను చెప్పింది వినిపించుకోకుండా అనిల్ ఎక్కడున్నావు ఇప్పుడు అసహనంగా అడిగింది. వాట్, ఏమైంది స్నిగ్ధ ఆశ్చర్యంగా అన్నాడు. ఏమైందని ఇంత కూల్గా అడుగుతున్నావా? నువ్వు ఇంట్లో లేవని, పబ్లో పార్టీలో ఉన్నావని నాకు తెలియదనుకుంటున్నావా? ఆమె మాటల్లో ఆవేశానికి అతనిలో హుషారు చప్పున చల్లారిపోయింది. ఏమైంది ఇప్పుడు విసుగ్గా అన్నాడు. పొద్దున పోలియో చుక్కలకి జ్వరం తప్పనిసరిగా వస్తుందని డాక్టర్ మనకి చెప్పాడా లేదా? ఇప్పుడు మున్నాకి హై ఫీవర్. అసలు నీకేమైనా వాడి గురించి పడుతోందా? నాకు నైట్ డ్యూటీ అని తెలిసి కూడా నువ్వు జ్వరంలో ఉన్న బాబుని ఇంట్లో అలా వదిలేసి ఇంత అర్ధరాత్రి వేళ రోడ్ల మీద తిరుగుతున్నావా? ఇదేనా తండ్రిగా నీ బాధ్యత? మరీ సీన్లు సృష్టించకు స్నిగ్ధ. మొన్న బాగానే ఉన్నాడు. నేను బయటికి వచ్చి జస్ట్ 1 గంట అయింది అంతే. అది ప్రవీణ్ బర్త్డే పార్టీ అని ఫోన్ చేసి చాలా గొడవ పెడితే సిగ్గులేదు అబద్ధాలు ఆడడానికి. షట్ యువర్ మౌత్, చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఆమె అవమానంతో కోపంతో ఉడికిపోయింది. ఆఫీసు నుంచి టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి చేరేటప్పటికి రాత్రి 2 గంటలు దాటింది. సిరప్ వేశాను, వేడి కొద్దిగా తగ్గిందమ్మా, రాజమ్మ తలుపులు తీస్తూ అంది. ఓకే అంటూ అలసిపోయిన కళ్ళతో ఆందోళనగా బెడ్రూమ్ తలుపు తీసి లోపలికి చూస్తే అనిల్ మంచం మీద అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద మున్న నిద్రపోతున్నాడు. అతని చేతులు బాబును చుట్టుకుని ఉన్నాయి భద్రంగా. నిశ్శబ్దంగా లోపలికి నడిచి వాడు ఒంటి మీద చేయి వేసి చూసింది. కొద్దిగా వేడిగా ఉంది, కానీ చెమట పడుతోంది. పర్వాలేదులే అని మనసులో అనుకుని రిలీఫ్గా నిట్టూర్చి అలాగే వాళ్ల పక్కగా ఒక మూలకి ఒదిగి పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకి. రిషి, అసలు మనుషులు ఇంత అహంకారులుగా ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. క్యాబిన్ డోర్ విసురుగా తీసుకుని లోపలికి వస్తూ అంది స్నిగ్ధ రిషితో. అంత అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ మనుషుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా అన్నాడు రిషి. నేనా? నమ్మలేనట్లుగా కోపంగా అంది. యా, తమాషాగా తల ఊపుతూ అన్నాడు. నో వే, ఎర్రబడిన ముఖంతో అంది. బదులుగా గట్టిగా నవ్వాడతను. ఆపు రిషి, ఏంటా నవ్వు? అబ్బా, నీ నవ్వుతో నా చిరాకుని పెంచేస్తున్నావు. ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు నన్ను ఎందుకు అలా అన్నావో ముందు అది చెప్పు, చిన్నబోయిన ముఖంతో అంది. నేను చెబితే నువ్వు జీర్ణం చేసుకోలేవులే, కానీ అయినా నువ్వు ఎస్కేపిస్ట్ అని ఎప్పటికీ ఒప్పుకోలేవు. షిట్, కావాలని ఊరికే నన్ను రెచ్చగొట్టకు, నాకు మండిపోతోంది. అందుకే వదిలేయి, కూల్గా మంచినీళ్ళు తాగు, టేబుల్ మీద ఉన్న నీళ్లు చూపిస్తూ అన్నాడు. టాపిక్ డైవర్ట్ చేయకు. నేను ఎస్కేపిస్ట్ అనడానికి ఒక కారణం చెప్పు ముందు, తీవ్రంగా అంది. రిలాక్స్ స్నిగ్ధ, నువ్వు నాతో ఇలా మాట్లాడడమే, నీ భర్తతో నీ భావాలు సరిగా పంచుకోలేక, మీ ఇద్దరికీ పడక, నీ ఆఫీస్ కొలీగ్స్తో నీ వ్యక్తిగత విషయాలు చర్చించడమే తాపీగా అన్నాడు. దెబ్బతిన్న పాములాగా అతని వంక చూసింది. అతనిది ముందే ఊహించినట్టుగా ఆమె ముఖం వంక పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. అరే ఏమైందే? అగ్నిపర్వతం పేలుతూ అలా అలా ఆగిపోయింది ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు. వెయిట్, జస్ట్ వెయిట్ రిషి, నాకిప్పుడు అంతా బాగా క్లియర్గా అర్థమవుతోంది. అనిల్కి పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే నేను చాలా బోరు కొట్టేస్తున్నాను. అంటే మగవాళ్ళకి ఎప్పుడూ చెప్పు చేతల్లో ఉండే భార్యలు కావాలి. పొద్దున లేవగానే కాఫీ అందివ్వాలి, మంచి భోజనం పెట్టాలి, పైగా ఉద్యోగం చేసి డబ్బు తేవాలి, పిల్లల్ని తానే బాధ్యతగా చూసుకోవాలి, మగాళ్ళని మటుకు కాలు మీద కాలు వేసి కూర్చొనివ్వాలి. అప్పుడే మేము నచ్చుతాం, అంతేనా?
రిషి కుర్చీలో హఠాత్తుగా లేచాడు. ముందుకు వంగి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు. నెక్స్ట్ వీక్ మనం పూనా సెమినార్కి వెళ్తున్నాం కదా, అయితే ఇప్పుడు దాని గొడవ ఎందుకు? చికాగ్గా అంది స్నిగ్ధ. ఆ టూర్ మధ్యలో 2 రోజులు నిన్ను మహాబలేశ్వర్ హిల్ రిసార్ట్స్కి ఏకాంతంగా తీసుకెళ్లాలనిపిస్తోంది. వాట్? నీకు కన్ఫామ్గా పిచ్చెక్కింది అరిచింది స్నిగ్ధ. రిషి, వావ్, మహాబలేశ్వర్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ రిషి. ఐ లవ్ దిస్ ప్లేస్, రియల్లీ థ్యాంక్స్. చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత బాగుందో. నేను ఎప్పటినుంచో వద్దామనుకుంటున్న హాలిడే స్పాట్ ఇది. ఇప్పటికీ ఆఫీస్ వాళ్ల పుణ్యమాని రావడానికి వీలైంది. సంభ్రమాశ్చర్యంగా అంది స్నిగ్ధ. వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న స్నిగ్ధ అతని కంటికి చిన్నపిల్లల, ఓ కాలేజ్ గర్ల్లా అనిపించింది. బాగానే ఉంది, కానీ నేను అందరినీ తీసుకొస్తే క్రెడిట్ అంతా ఆఫీస్కా? వెరీ బ్యాడ్. దూరంగా కనిపిస్తున్న ఆఫీస్ కొలీగ్స్ని చూస్తూ అన్నాడు. ఓకే ఓకే, థ్యాంక్స్. నీకే థ్యాంక్స్ అంతా, సరేనా? ఎర్రటి చిగుళ్ళు కనిపించేలా నవ్వుతూ అంది. ఓన్లీ థ్యాంక్స్ అంతేనా? అలగగా అన్నాడు. మరి ఇంకేం కావాలి అంది. ఈ జీన్స్, చుడీదార్స్ అన్నీ వదిలేసి అనుమానంగా చూస్తూ అంది. చక్కగా చీర కట్టుకుని మధ్యలో ఆఫీస్ పనులు ఇవి అవి అని డైవర్ట్ అవ్వకుండా నాతో సరదాగా హిల్ స్టేషన్ అంతా తిరగాలి. జస్ట్ 24 గంటలు, ఓన్లీ విత్ మీ అన్నాడు రిషి. రిషి టాక్ కొట్టినట్టుగా చూసింది. రేపు ఒక్కరోజు. అబ్బా స్నిగ్ధ, అంత ఆలోచిస్తున్నావు నువ్వు, వేస్ట్. తల పట్టుకున్నాడు. ఏయ్, ఏదైనా తేడా వచ్చిందో అనిల్ నిన్ను చంపేస్తాడు చటుక్కున అంది. ఇప్పుడు అతని స్థానం గుర్తుకొచ్చిందా తల్లి? అయినా నీకంటే అతనికి 1000 రెట్లు విశాల హృదయం ఉంది. సరే, ఎవరు డిస్టర్బ్ చేసినా నువ్వు టూర్ అయ్యే వరకు నువ్వు నా పరిధిలోనే ఉండాలి. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు. అలాగే, ఇబ్బందిగా కదులుతూ అంది. హోటల్ గదిలోంచి బయటికి రాగానే చల్లగాలి ఒంటికి తాకి స్నిగ్ధకి హాయిగా అనిపించింది. రిషి, శారీ నాకు అంత కంఫర్ట్గా ఉండదు. చూడు, బాగుందా? బాగా కట్టుకున్నానా? అనిల్ చూస్తే నవ్వుతాడు. చీర కట్టుకోవడం రాదు, అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటాడు. చీర కుచ్చెళ్ళు సవరించుకుంటూ లేని విసుగును నటిస్తూ అంది స్నిగ్ధ. ఏమిటి, ఎక్కడున్నావు నువ్వు రిషి అని తల తిప్పి చూస్తే పక్కన కొంటె చిరునవ్వుతో అనిల్ ఉన్నాడు. అనిల్, నువ్వు? ఇప్పుడే తలుచుకుంటున్నాను. ఎలా వచ్చావు? బాబేడి అంది స్నిగ్ధ. బాబుని అమ్మ దగ్గర వదిలి వచ్చాను అన్నాడు అనిల్. ఇంతలో బాయ్ అంటూ చేయి ఊపుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న రిషి కనిపించాడు ఆమెకి. ఇది మీరిద్దరూ కలిసి వేసిన ప్లానా? అవును, అనిల్ నవ్వుతూ అన్నాడు. నిన్నటి నుంచి ఎంత హడలు కొట్టాడు. మనం ఈ 2 రోజులు ఏకాంతంగా గడపాలన్నది రిషి ఐడియా డియర్. మాటల్లో ఏదో తేడా అనిపించింది, కానీ అది ఏమిటో పట్టుకోలేకపోయాను. తోడు దొంగలు ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు, నాకిప్పుడు అంతా అర్థమవుతోంది. జారిపోతున్న పైటలోంచి సన్నని నడుం వాలుగా పక్క నుంచి సిగ్గుగా తొంగి చూస్తూ ఉంది. ఆమె వంక మెరుస్తున్న కళ్ళతో చూసి, చీర కట్టుకుంటే నీలో ఇంత అందం ఉందా స్నిగ్ధ? యు ఆర్ టూ బ్యూటిఫుల్ అన్నాడు అనిల్. థ్యాంక్ యూ. అయినా ఏంటి, జీన్స్ లెగ్గింగ్స్లో కూడా అందంగా ఉండనా? కవ్వింపుగా అంది. అందంగా ఉంటావు డార్లింగ్, కానీ చీరలో నాలాంటి మగాడిని ప్రొవోక్ చేసే అందం వేరేది ఒకటి ఉంటుంది. అది మత్తెక్కించేస్తుంది. కళ్ళతో ఆమెని ఆశాంతం తడుముతూ అన్నాడు. చాలే. ఆమె ముఖం ఎర్రబడింది. నిజం అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. కొద్దిగా సిగ్గుపడి ఓకే థ్యాంక్ యూ ముద్దుగా అంది. తాకి తాకనట్టుగా ఆమెకి పక్కన నిలబడి ఎదురుగా ఉన్న సెల్లోకి చూపిస్తూ, లవ్లీ పేరు కదా మన పేరు అన్నాడు సెల్ఫీ తీస్తూ. ప్రేమగా అతని మేడ చుట్టూ చేయి వేసి, ఎప్పుడు ఇలా ఉండవెందుకు అనిల్? సన్నటి నీటి పొర కళ్ళల్లో మెరుస్తుండగా చిన్నపిల్లలా అంది. ఓకే ఓకే, గతాన్ని వదిలే. నేను మారాలి, నువ్వు కొంచెం మారాలి. సరే పద, విల్ స్టార్ట్ ఫస్ట్ సైట్ సీయింగ్. ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ అనిల్ హుషారుగా అన్నాడు. 1 గంట అక్కడే ఉన్న గార్డెన్లో కలిసి తిరిగారు. ఐస్ క్రీమ్ తిందామా అన్నాడు అనిల్. ఒక మూల ఉన్న టేబుల్ చూసుకుని కూర్చుని ఆర్డర్ ఇచ్చారు. అరే, ఏమిటి నా ఐస్ క్రీమ్ నువ్వు తింటున్నావు? గారంగా అంది. నీ పెదాల తేనె కలిసి ఇంకెంత తీయగా ఉందో అని రుచి చూస్తున్నాను గట్టిగా నవ్వుతూ అన్నాడు. ష్, అందరూ మన వంకే చూస్తున్నారు, చూడని, నాకేంటి? నా వైఫ్ నా ఇష్టం. ఐస్ క్రీమ్ ఇంత తీయగా ఉంటే ఐస్ క్రీమ్ కలిపి నీ పెదాల్ని రుచి. చెట్ చెయ్యెత్తి అతను నోరు మూస్తూ కొట్టబోయింది.
ఆమె 2 చేతులను తన గుప్పెట్లో ఇముడ్చుకుంటూ, ఇప్పుడు కొట్టు చూద్దాం అన్నాడు అల్లరిగా. చల్లగాలికి అతని నుదురు మీద జుట్టంతా ఎగిరెగిరి పడుతోంది. అతని ముఖంలో కొంటెదనం వెల్లివిరుస్తోంది. స్నిగ్ధ, పద, ఆ కొండ దాటి ముందుకు వెళదాం. స్పీడ్గా ముందుకు కదిలాడు. అనిల్ చేతులు పట్టుకుని పోటీ పడుతూ పచ్చటి కొండ అని ఎక్కుతుంటే స్నిగ్ధలో ఏదో తెలియని ఉత్సాహం. ఆమె మనస్సంతా ఆనందంతో తుళ్ళి పడుతోంది. మధ్యలో ఒక చోట ఎక్కుతుంటే కాలు జారింది. ఏయ్ జాగ్రత్త! వెనక నుంచి వచ్చి 2 చేతుల్లో ఆమెను చుట్టేసుకుని చెవి దగ్గర గుసగుసగా అన్నాడు. అతన్ని అలాగే లతలా పెనవేసుకుపోయింది. అదిగో పైన చూడు ఎన్ని పక్షులో. అతని భుజం మీద నుంచి పైకి చూసింది ఆకాశమంక. ఇదిగో చూడు, మనం ఎంత పైకి వచ్చామో. మబ్బులో పైకి తేలుతున్నాం చూడు. కళ్ళు తిప్పుకుని చిన్నపిల్లల సంబరంగా చూసింది. కిందంతా పచ్చటి దుప్పటిలా నేల, పైన నీలిరంగు ఆకాశం, చుట్టూ మురిపిస్తున్న ప్రకృతి అతన్ని తమకంగా అల్లుకుపోయింది. 2 చేతులు చాచి గిరగిరా తిరుగుతూ, అనిల్, ఐ ఆమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో ఈరోజు ఎన్నటికీ మర్చిపోలేను. మన పెళ్ళయ్యాక ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. మెరుస్తున్న కళ్ళతో అంది స్నిగ్ధ. ఈ అద్భుతమైన ఆలోచనకు కారకుడు రిషి నన్ను చాలా ఫోర్స్ చేశాడు. ఆఫీసులో చాలా బిజీ అన్నా వెళ్ళలేదు. ఒక్కరోజు ఎలాగైనా నేను వచ్చి వెళ్ళాలని అతను గట్టి పట్టు పట్టేశాడు. ఇక తప్పలేదు. ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేశాను. కానీ ఇంత అందమైన అనుభూతులతో తిరిగి వెళ్తానని ఊహించలేదు. మధురమైన రాత్రికి థ్యాంక్స్ స్నిగ్ధ. మన ప్రామిస్లు మర్చిపోకు. ఏ గొడవలు పడకుండా ఇక నుంచి ప్రతిరోజు ఇలాగే ప్రతి రాత్రి గడపాలి. ఐ లవ్ యూ డార్లింగ్. రిషి, థ్యాంక్స్. మీ వర్క్ పూర్తి చేసుకుని త్వరగా వచ్చేయండి అని అనిల్ మర్నాడు వెళ్ళిపోయాడు. పద, అక్కడ కూర్చుందాం. సెమినార్ అయ్యి బయలుదేరే రోజు స్నిగ్ధతో అన్నాడు రిషి. అతను గడ్డిలో వెల్లకిలా పడుకుంటూ తల కింద చేయి పెట్టుకుని ఆమె వంక పరీక్షగా చూస్తూ, గుడ్ స్నిగ్ధ, నేను అనుకున్న ఫలితం నీలో కనిపిస్తోంది. నీ సంతోషానికి కారణం చెప్పనా అన్నాడు. చెప్పు, తుళ్ళిపడుతూ అంది స్నిగ్ధ. నువ్వు అమ్మాయిలా ఉండడం, నీ జీవితం నీ హోదా అన్నీ మర్చిపోయి నువ్వు సహజంగా స్త్రీలా ప్రవర్తించడం, అంతే, సింపుల్ నవ్వుతూ అన్నాడు. స్వచ్ఛమైన అతని నవ్వు వంక అడ్మైరింగ్గా చూస్తూ, అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా రిషి? ఫైనల్గా నువ్వు కూడా హ్యాపీనే కదా అంది. ఎస్, 100%. నేను ఓవర్ చేశానని అనిపించిందా? ఇద్దరిని ఇబ్బంది పెట్టానని అనిపించిందా? గలగలా నవ్వేస్తూ, నిజం చెప్పాలంటే నేను అనిల్తో కలిసిపోయి నేనయ్యాను. అంతా ప్రకృతి మహిమ. మా మధ్య ఉన్న గ్యాప్ హఠాత్తుగా మాయమైంది. ఇక రోజు నీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం రిషి అంది స్నిగ్ధ. ఆ అవకాశం నీకు రాదులే అంటే? అతని కళ్ళల్లో గుచ్చి చూసింది. 2 నెలల క్రితం అప్లై చేశాను చూడు, అదే యుఎస్ ఆఫర్ వచ్చింది. ఫ్లయింగ్ టు అమెరికా. గాలిలో చెయ్యి విమానంలో ఊపుతూ అన్నాడు. షాక్ తిన్నట్లుగా, నో, ఐ డోంట్ బిలీవ్. నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళొద్దు రిషి. 4 రోజులైతే మళ్ళీ అనిల్ మారిపోతాడేమో. అప్పుడు నా బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను ఒంటరిగా మిగిలిపోతాను అంది స్నిగ్ధ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్నిగ్ధ. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం జీవితం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇంతకన్నా అద్భుతమైన వరం శృంగారం. అది ఎగ్జైటింగ్గా చేసుకోవడం ఇద్దరి చేతుల్లోనే ఉంది. స్నిగ్ధ, ఈ బిజీ లైఫ్, మార్నింగ్ డ్యూటీస్, నైట్ డ్యూటీస్ అంటూ నువ్వు, అనిల్ చెరోవైపు దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే వెళితే లోపల డిప్రెషన్ లాగా మారి చికాకులు, కోపాలు బయటపడి నీకు అనిల్కి మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. వారమంతా కష్టపడి వీకెండ్ సెలబ్రేషన్స్ అంటూ ఊరంతా బొంగరంలా తిరిగి హోటల్లో భోంచేసి ఇంటికి రావడమే పెద్ద ఎంజాయ్మెంట్ అని, ఒక 10 నిమిషాల సౌఖ్యం పెద్ద శృంగారం అని ఫీల్ అవుతూ ఒట్టి భ్రమంలో మీరిద్దరే కాదు, చాలామంది హైటెక్ సిటీల్లో ఇలాగే బతికేస్తున్నారు. ఆనందం కేవలం వీకెండ్ స్పెండ్ చేయడంలోనే రాదు. ప్రతి సెకను కవ్వింతలు, తుళ్ళింతలు మిళితం చేసే నీ జీవితాన్ని రసమయం చేసుకోవడంతో వస్తుంది. లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా గడపాలి, థ్రిల్లింగ్గా, జాయ్ఫుల్గా, ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ అని నీకు తెలియచేయాలి అని అనుకున్నాను. అందుకే ఆ రోజు అలా ప్లాన్ చేశాను. అయితే అనిల్ నిజంగా గ్రేట్. ఒప్పుకున్నాడు. నేను ఎలా చెప్పానో అలాగే చేశాడు.
అనిల్ మరి నీలా లేడు. నీలా నా గురించి ఏమీ ఆలోచించడు కదా, నన్ను కేర్గా చూసుకోడు కదా, చొరవ తీసుకోడు కదా అని ఫీల్ అవ్వకు. మగవాడు ఎప్పుడూ చిన్నపిల్లవాడే స్నిగ్ధ. అతన్ని మౌల్డ్ చేసే శక్తి ఆ భగవంతుడు ఒక్క ఆడదానికే ఇచ్చాడు. తల్లిగా, చెల్లిగా, నెచ్చెలిగా, చెలిగా వివిధ రూపాలతో ఆడది మగవాణ్ణి ప్రతిగమనంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. కానీ నువ్వు నీలో స్త్రీ పాత్ర గురించి నువ్వు మర్చిపోయావు. ఉద్యోగం, కెరీర్, ప్రమోషన్స్ అంటూ నువ్వు పురుష పాత్రలోకి వెళ్ళిపోతున్నావు. సమాజం మారుతోంది. ఆడవాళ్ళు అన్ని రంగాల్లోకి దూసుకుపోతున్నారు. ఆడవాళ్ళు ఎదగకూడదని నేను అనటం లేదు. కానీ భగవంతుడు నీకు బేసిక్ రోల్ ఇచ్చిన స్త్రీ పాత్రలోని మాతృత్వం, మమకారాన్ని, పెద్దరికాన్ని, ఇల్లాలిగా నీ బాధ్యతని విస్మరించకూడదని నా అభిప్రాయం. నువ్వే కాదు, ఈ తరంలోని ప్రతి అమ్మాయి ఆ సన్నని తీగను బ్యాలెన్స్గా దాటాలి. మరి నేను ఉద్యోగం చేసి సమానంగా సంపాదిస్తున్నాను, అనిల్ కూడా స్త్రీ పాత్ర పోషించాలి కదా అని నువ్వు హక్కుగా అడగచ్చు. కానీ స్త్రీ మారినంత సులువుగా పురుషుడు మారలేడు స్నిగ్ధ. దానికి చాలా తరాలు పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. అయినా నువ్వు రాత్రిళ్ళు డ్యూటీకి వెడితే తెల్లవార్లు అనిల్ ఏడాది బట్టి మున్నాని బాధ్యతగా చూసుకుంటూనే ఉన్నాడు కదా. అది ఒక మార్పే కదా స్నిగ్ధ. అతను క్రమంగా ఇంకా మారతాడు. తిరిగి వెళుతున్నప్పుడు అనిల్కి కూడా ఇదంతా చెప్పాను స్నిగ్ధ. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నాను. మనసంతా ఇంత ప్రేమని నింపుకున్న అమ్మాయి ఎక్కడా దొరకదని, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్పాను. గో హెడ్ స్నిగ్ధ, మేక్ యువర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ అన్నాడు. నా వంటి వాళ్ళ అవసరం నీకు ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ రాకూడదు కూడా. నీ ప్రాణ స్నేహితుడిగా ఇదే నా కోరిక. రిషి అతని మాటలకు చెలించిపోతూ కళ్ళల్లో చెమ్మ చేరుతుండగా అతని చేయి పట్టుకుని కొద్ది నెలలకు ఓయ్ స్నిగ్ధ, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ నైట్ అని చెప్పాలేమో. అమెరికా నుంచి రిషి కాల్ చేశాడు. అదేమిటి అప్పుడే టైం అయిందా అరిచింది స్నిగ్ధ. అంతే కదా, నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చాను అంటే నువ్వు రాత్రి నైట్ డ్యూటీకి బయలుదేరుతూ ఉండాలిగా. ఇక్కడ మీకు పగలైతే మాకు రాత్రిగా. ఏమిటి ఇంకా రెడీ కాలేదా, ఆఫీస్కి డుమా కొట్టావా ఏమిటి అన్నాడు రిషి అవతల నుంచి. అమ్మో టైం చూడనే లేదు, ఇవాళ చాలా అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది. అయినా ఏది ఈ పిల్లోడు నన్ను వదిలిపెడితేగా అంది. ఎందుకు లేట్ అవుతున్నావు ఎప్పుడూను? కాస్త అనిల్కి బాబుని చూసుకోమని చెప్పు. మళ్ళీ ఇంత రాత్రి వేళ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు. అయ్యో రిషి, ఇక్కడ నన్ను వదలంది ఆ పిల్లాడు కాదు, ఈ అనిల్ మహానుభావుడే. ఇంకా నయం రిషి, నీకు ఫోన్లో అక్కడ బొమ్మల్లా కనపడటం లేదు, సిగ్గుతో చచ్చిపోదును. అబ్బా వదులు అనిల్. అయ్యో రిషి, నిన్ను కాదులే, ఫోన్ నువ్వే పెట్టేశాయి. నేను ఆఫీస్కి వెళ్ళాక నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అనిల్ కౌగిల్లో కరిగిపోతూ హడావుడిగా ఫోన్ క్లిక్ చేసింది. రిషి పెదాలపై చిరునవ్వు విరిసింది. మరొక కథతో రేపు కలుద్దామా?